హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ వచ్చేసాను ఒక చిన్న వ్లాగ్ తోటి. ఈ ఫ్రూట్ ఎంతమందికి తెలుసు చెప్పండి? నాకు తెలిసి ఇప్పుడు అందరికీ తెలిసిపోతుంది. మన చిన్నప్పుడైతే మనకి ఇంత బాగా దొరికేవి కాదు కదా. సో ఇది స్టార్ ఫ్రూట్, ఎవరికైనా తెలియకపోతే కనుక. సో మేమైతే చిన్నప్పుడు ఫస్ట్ టైం ఢిల్లీలో తిన్నాము. చిన్నప్పుడు అంటే మరీ చిన్న కాదులేండి, అక్కకి పెళ్లి కూడా అయిపోయింది. అక్కలు ఢిల్లీలో ఉన్నప్పుడు మేము అక్కడికి వెళ్ళినప్పుడు రెడ్ క్యారెట్స్, ఈ స్టార్ ఫ్రూట్స్ ఇవన్నీ ఫస్ట్ టైం అక్కడే టేస్ట్ చేసామన్నమాట. ఇలాగా పెద్ద పెద్ద చాలా ఇలాంటివి కూడా ఉంటాయా అనిపించిన వాటిల్లో ఈ ఈ స్టార్ ఫ్రూట్ కూడా ఒకటి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీకు ఒకవేళ దొరికితే కనుక తప్పకుండా ఒకసారి తినండి. చాలా హెల్దీ కూడా. ఇందులో మనకు చాలా పుల్లగా ఉంటాయి. ఇలా ఎల్లోయిష్ షేడ్ వచ్చింది అనుకోండి, అవి స్వీట్ ఉంటాయి అన్నమాట. సో మీరు తీసుకునేటప్పుడు ఇలా ఎల్లోయిష్ వచ్చినవి తీసుకోండి. గ్రీన్ కలర్ ఉంటే అవి చాలా చాలా పులుగుంటాయి. అలా నార్మల్గా కూడా తినేయచ్చు, కానీ కొంచెం ఉప్పు కారం వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. చాలా చాలా యమ్మీ ఉంటుంది. సో మీలో ఎంతమందికి స్టార్ ఫ్రూట్ ఇష్టం అనేది తప్పకుండా షేర్ చేయండి, సరేనా? ఇది మా ఇంటి దగ్గర ఒక చెట్టు ఉంటుంది. ఈ చెట్టు చూడడం కూడా నేను ఇప్పుడే తెలుసు నాకు. అన్వి చెప్పింది ఆ చెట్టుకి ఎన్ని ఆకులు ఉంటాయో అన్ని ఫ్రూట్స్ ఉంటాయంట, కానీ అదొక స్కూల్లో ఉంటుంది. అందరూ తీసుకోలేరు. మాకు మా వాచ్మెన్ వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు, అలా దొరికాయి అన్నమాట. సో ఇది మీ అందరికీ తెలుసు, అగారో స్పిన్ మాప్ అన్నమాట. ఓపిక లేకపోయినా ఎలక్ట్రిక్ స్పిన్ మాప్ చాలా యూజ్ అవుతుంది. చిన్న చిన్నవి మనం 10 సార్లు వంగి వక్కలేం కదా, అలాంటప్పుడు ఇలాంటి స్పిన్ మాప్స్ ఏమైనా ఇంట్లో ఉంటే కొంచెం కంఫర్టబుల్ ఉంటాయి. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా కూడా, లైక్ వైబు ఏజ్ అనుకోండి, అన్ని కింద వేస్తానే ఉంటారు. మనం 10 సార్లు వంగలేం కాబట్టి మనం అంటే నేను ఈ ఎలక్ట్రిక్ స్పిన్ మాప్ యూస్ఫుల్ ఉంటుంది. కానీ దీని వల్లతోనే అన్ని పనులు అయిపోతాయి అనుకుంటే అవ్వదు. ముందే చెప్తున్నాను, మొత్తం క్లీన్గా ఉన్న ఫ్లోర్ని మనం మాప్ పెట్టగలం, స్పిన్ మాప్ అంతే. బట్ ఇట్స్ యూస్ఫుల్. ఇది ఎలక్ట్రిక్ది, ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. నేను సూపర్గా యూస్ చేస్తున్నా. ఈరోజు ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇది క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంత గ్రీజీ అయిపోయిందంటే అసలు చెప్పతరం కాదు. దాన్ని ఏమంటారు, అది మనం మార్పించాను కదా, సైడ్స్కి ఉంటాయి, అది ఇలా ఓపెన్ చేస్తే ఉండేది కాదు, పడిపోయేది. అందుకని చెప్పి అది పెట్టించానని ఇప్పుడు క్లీన్ చేస్తున్నాను. సో ఇన్ని డబ్బాలు వచ్చాయి. అండ్ ఇందులో పెట్టే క్యూబ్ ఒకటి చూపించాను కదా ఇప్పుడు, డిటర్జెంట్ క్యూబ్, అది కూడా అడిగారు ఎవరో. చాలాసార్లు చూపించాను. బిగ్ బాస్కెట్లో దొరుకుతాయి, బీబీ హోమ్ అని చెప్పి. అవి కొంచెం ఎఫోర్డబుల్ రేంజ్లో ఉంటాయి, బాగా పనిచేస్తాయి. ఫినిష్డ్ ఎక్కువ వాడతారు వీళ్ళు. డిష్ వాషర్స్ వాళ్ళు చెప్పేది కూడా ఫినిష్ వాడమని. బట్ మనకి మార్కెట్లో చాలా ఉన్నాయి. నాకు బిగ్ బాస్కెట్ది కొంచెం తక్కువ రేట్ అనిపించింది. అండ్ ఇది ఆ డబ్బాలన్నీ తీసి అక్కర్లేనివన్నీ పడేసి అవి ఎప్పుడెప్పటి నుంచో ఉండిపోయి అది ఓపెన్ చేస్తే ఉండట్లేదు. సో అందులోపలివి ఎక్కువ వాడడం మానేశాను. అలా అని చెప్పి బోల్డ్ అని ఎక్స్పైర్ అయిపోయింటాయి అని చెప్పి అనవసరమైనవన్నీ తీసేసాను. అండ్ ఈ స్టీమ్ది కొనుద్దాం అనుకుంటే మాత్రం అస్సలు కొనొద్దు. ఐ డింట్ లైక్ ఎట్ ఆల్ అన్నమాట. ఇంకా గ్లాసెస్, మిర్రర్స్ ఏమైనా క్లీన్ చేస్తే ఎలా ఉంటుందో చూడాలి, కానీ ఇలాంటి గ్రీజీ స్టఫ్ స్టెయిన్స్ అన్నీ బాగా అయిపోతాయి అనుకున్నాను నా ఊహల్లో, నా కళ్ళల్లోని. ఏం రావలేదు, చేయి నొప్పి తప్ప ఏంటి రావట్లేదు. దాని బదులు ఏదో స్ప్రే వేసి కాసేపు సోప్ చేసి మనం కడిగేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోద్ది. అలాగే కింద మీద పడి అదంతా క్లీన్ చేసుకున్నాను. ఆ రోజంతా ఇంకా అలానే అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను ఎగ్ దోశ చేస్తున్నా. 2 టైప్స్ ఆఫ్ ఎగ్ దోశ చేస్తున్నాను. నథింగ్ స్పెసిఫిక్ అండ్ నథింగ్ స్పెషల్ అండి. సింపుల్గా మీ అందరికీ తెలిసిన రెసిపీయే. కాకపోతే నా లైఫ్లో ప్రస్తుతానికి ఇంకా ఎక్సైటింగ్గా అలా జరిగేది ఏంటి లేదు. అందుకని నేను ఏం చేస్తున్నానో అది నేను మీకు చూపిస్తున్నాను. అండ్ అలా కొంచెం కబుర్లు చెప్పుకుంటూ మనం ఈ ఎగ్ దోశ చేసేద్దాం. పిల్లలకి ఇవ్వాలి అనుకుంటే మనం ఇలాగ సింపుల్గా చేస్తామనుకోండి, వాళ్ళు తినేస్తారు. మనం మరి ఎంత చప్పగా తినలేం కాబట్టి ఆనియన్స్ అవి వేసుకొని వేరేలా చేసుకుందాము. సో ఆ 2 నేను మీకు చూపిస్తున్నాను. దోశ వేయడం రానట్టు ఆ షేప్ చూస్తారు ఎలా వచ్చిందో. సో మీలో ఎవరికైనా అలా ఉంటుందా? ఎవరైనా చూస్తే ఏ పని చేయలేరు, లిటరలీ ఇక్కడ నుంచి అక్కడికి నడడం కూడా తిన్నగా నడలేరు అన్నమాట. నేను ఆ కేటగిరీలో వస్తాను. మామూలుగా నా పనులన్నీ నేను చేసుకుంటాను, బాగానే పర్లేదు, మరీ సూపర్ కేక కాకపోయినా నా వరకు మేనేజబుల్గానే ఉంటుంది. బట్ ఎవరైనా చూస్తున్నారు, లిటరలీ ఎవరైనా అంటే ఎవరైనా ఇంకే 2 కళ్ళు కనిపించిందా నా పని చేయడం చూసినా కూడా నావన్నీ తడబడి అలా అయిపోతాయి అనమాట. నువ్వు వస్తానంటే నేను వద్దంటాను. శ్రీహరి అలా చెల్లిది అన్ని పడేస్తారు చూడండి,
పిలిచిన వెంటనే మరి అంత పడీకపోయినా అన్ని పనులు మాత్రం చిక్చిక్గానే చెడ్డ అయిపోతాయి. సో ఎవరైనా ఉన్నారా అలాగా అనేది షేర్ చేయండి. అందుకే మళ్ళీ అలా ఉండే బిహేవియర్ ఉన్నోళ్ళు యూట్యూబ్లోకి వచ్చారంటే కొంచెం ఆశ్చర్యమే. నాకు కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది, అప్పుడప్పుడు అలానే అనిపిస్తుంది. అదేంటి అందుకనే ఎక్కువ ఓపెన్ అప్ అయ్యి చేయలేవు. సో ఇది నీకు కాదేమో అని ఎప్పుడు నాకు ఒకటి చెప్తూ ఉంటుంది. సో ఇట్స్ ఏమంటారు, బోల్డ్ అన్ని థాట్స్ వస్తూనే ఉంటాయి కదా, అది ఇది ఇది అది అని. అందులో కొన్ని నేను మీతో షేర్ చేశాను అంతే. ఎగ్ అలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. దాని మీద కొంచెం ఉప్పు కారం వేసుకోవాలి. కారం కాకుండా కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకుంటే ఇంకా మంచిది. బట్ మీకు ఏది నచ్చితే అది వేసుకోవచ్చు. సో టర్న్ చేసాక కూడా ఫ్లిప్ చేసాక ఒకసారి ఒక 1 minute లాగా ఉంచాలి. మరీ ఎక్కువసేపు ఉంచేసినా అది మరీ గట్టిగా అయిపోద్ది, తినాలనిపించదు. సో ఫ్లిప్ చేసాక కొంచెం చూసుకుంటూ పెట్టుకుంటే మనకి కొంచెం మాయిస్ట్గా బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేస్తే ఆనియన్స్ కట్ చేశాను, అవన్నీ ఒక గ్లాస్ వేసా. ఆమ్లెట్ కానీ ఇలాంటి ఎగ్ దోశ కానీ బజ్జీలు కానీ ఇలా ఏమైనా చేసినప్పుడు మనం గ్లాస్లో బ్యాటర్ కలిపామనుకోండి మనకి చాలా ఈజీగా ఉంటుంది. కలపడానికి వేయడానికి రెండిట్లకి బాగుంటుంది. గుర్తుందా, ఒక 3-4 years ముందు మిరపకాయ బజ్జీలు చేయడానికి బ్యాటర్ ఏదైతే ఉంటుందో శనగపిండి బ్యాటర్ అది గ్లాస్లో వేసి హ్యాక్ లాగా ఒక వీడియో చేశారు. ఎంత ఆశ్చర్యపోయారంటే అందరూ, అసలు మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చాయి దానికి. అది అప్పట్లో ట్రెండింగ్ వైరల్ వీడియోస్లో అదొకటి. వా అక్క ఎంత మంచి ఐడియా అని అందరూ చాలా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఎండలు దంచేస్తున్నాయి, ఈసారి అయిపోయింది మనందరి పని కూడా. సో జాగ్రత్తగా ఉంటున్నారా? ఈ వీడియో తీసి చాలా రోజులు అయిపోయింది, ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి అసలు ఖాళీ ఉండట్లేదు, అందుకని చెప్పి లేట్గా చేస్తున్నా. బట్ ఇప్పుడు ఏవో కొన్ని వీడియోస్లో చూశాను, చికెన్ అవి ఎక్కడెక్కడో బోల్డ్ అన్ని పౌల్ట్రీస్లో చచ్చిపోయాట. సో మరి న్యూస్ నేను చూసింది కరెక్టో లేదో నాకు తెలీదు. మీరు ఒకసారి చికెన్ ఎగ్ వీటికి సంబంధించిన ఏమైనా కుక్ చేసుకుంటుంటే కనుక ఒకసారి చూసుకోండి. దాని తర్వాత ఎక్కువ అంటే 70 degrees అనా అంత కొంచెం ఏమో చాలా బాగా కుక్ అయితే ఏం ప్రాబ్లం ఉండదు. ఏమైనా అండర్ కుక్డ్ ఏమైనా ఉండిపోతే అసలు మంచిది కాదు. లైక్ ఎగ్ చికెన్ని కట్ చేసిన నైఫ్స్ కానీ అవన్నీ కూడా మంచిగా క్లీన్గా తర్వాత క్లీన్ చేసేయాలి. అలా ఏమైనా ఉంటే కొంచెం కంటామినేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయంట. కాబట్టి ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎంతన్నా మంచి గట్టి సమ్మర్లోనే నాన్ వెజ్ కొంచెం తగ్గిస్తేనే మంచిది అన్నమాట. ఎందుకంటే మనమే అల్లాడిపోతున్నాం, ఇంకా చిన్న చిన్న ప్రాణాలు ఎంత అల్లాడిపోతాయి. కాబట్టి వాళ్ళని మెయింటైన్ చేయడం కూడా కొంచెం కష్టమే. సో ఇది చిన్నది షేర్ చేయాలనిపించింది. రోజంతా చికెన్ గురించి ఆలోచించాను. నేను చికెన్ తినొద్దు అని చెప్పడం ఆశ్చర్యమే, కానీ ఏం చేస్తాం, అలా జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు. సో అయిపోయింది మన సెకండ్ ఎగ్ దోశ కూడా. ఇది కూడా మంచిగా తినేసి మనమైతే మిగిలిన పని చేసుకుందాం. అండ్ మీ అందరూ స్టే సేఫ్, స్టే హైడ్రేటెడ్, అండ్ బై బై, సీ యు ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో.